హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 5 ఎకరాల లోపు వారికి రైతు భరోసా సాయాన్ని అందించనున్నట్లు మనకు తాజా సమాచారాన్ని అయితే ప్రకటించడం జరిగింది. మరి 5 ఎకరాల లోపు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రైతు భరోసా సాయాన్ని అందిస్తున్నట్లు మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే తాజా సమాచారాన్ని అయితే అందించడం జరిగింది. మరి 5 ఎకరాల లోపు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క ప్రభుత్వ సాయం అనేది అందుతుంది. మరి రైతులంతా కూడా ఇలా చేస్తేనే మనకి 5 ఎకరాల లోపు సాయాన్ని అయితే అందుకోగలరని తెలంగాణ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే రైతు భరోసా ద్వారా వారికి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున తెలంగాణ ప్రభుత్వం అయితే డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంది. మరి ఇప్పటి వరకు అంటే మార్చి 31 లోపే 5 ఎకరాల లోపు రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పినా కూడా కొన్ని కారణాల వల్ల మనకు ప్రభుత్వం అయితే తొలుత నుంచి కూడా అంటే జనవరిలో ఈ యొక్క డబ్బులను విడుదల చేసిన అప్పటి నుంచి కూడా మనకి రైతు భరోసా సాయాన్ని పూర్తి స్థాయిలో రైతులకైతే అందించలేక ఇబ్బంది పడుతోంది తెలంగాణ ప్రభుత్వం. మరి ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం 4 ఎకరాల వరకు పూర్తి స్థాయిలో డబ్బులు పడ్డట్టు, మరి గతంలో గ్రామాల వారీగా డబ్బులు వేస్తుంటే ఇప్పుడు మన జిల్లాల వారీగా కూడా డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని గత 4 రోజుల నుంచి కూడా 4 ఎకరాల పైన 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి. మరి ఈరోజు ఏ జిల్లాల వారికి రైతు భరోసా సాయం అందుతుంది ఏంటి, ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా అర్థమవుతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే తెలిసిన మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి. మరి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు మనకు రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 1 ఎకరం భూమి కలిగిన వారికి 2 సీజన్లలో కలిపి 12,000 రూపాయలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి ఇప్పటి వరకు చూసుకుంటే రైతు బంధు అంటే రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా 4 ఎకరాల వరకు కూడా సహాయాన్ని అందించినట్లు తెలంగాణ ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది. మరి 4 ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయం అందింది. మరి మార్చి 31 లోపే పూర్తి స్థాయిలో డబ్బులు వేస్తామని చెప్పినా కూడా కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు కూడా డబ్బులను అయితే విడుదల చేయలేకపోయింది మన తెలంగాణ ప్రభుత్వం. తాజాగా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందించడానికి నిర్ణయం తీసుకుని రైతు భరోసాను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయి క్లారిటీ అయితే ఇచ్చింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు 4 ఎకరాల నుంచి ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందిస్తూ ఉంది. 4 ఎకరాల పైన 5 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకుని రైతు భరోసాను అయితే పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. మరి రైతులంతా కూడా ఈ విధంగా మనకు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవి చేసుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రైతు గుర్తింపు కార్డును కూడా తీసుకొచ్చింది. దయచేసి ప్రతి రైతు కూడా ఈ రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు రైతు గుర్తింపు కార్డు ఉండడం వల్ల రైతు భరోసా డబ్బులు చాలా ఈజీగా జమ చేస్తామని చెప్పి మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఇలా చేయాలి. ఇక మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసానే కాదు, కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పిఎం కిసాన్ కూడా రైతులకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈకేవైసీ అనేది చాలా తప్పనిసరి. ఈకేవైసీతో పాటు మీకు 1 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. మనకు మరి 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసా అందిస్తామన్నారు కానీ దానిపైన ఎటువంటి
క్లారిటీ లేదు. మరి ఇప్పటికే 5 ఎకరాల లోపు వారికి ఇంకా డబ్బులు విడుదల చేయలేదు. మరి 10 ఎకరాల వారికి ఎక్కడ డబ్బులు వేస్తుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో ఆ రైతులకు డబ్బులను జమ చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది. రైతు భరోసా పథకానికి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి ఇక్కడ మీకు రాష్ట్ర ప్రభుత్వం మనకు డబ్బులు అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. మీరు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ యొక్క దరఖాస్తు నింపి మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ఈ విధంగా మీరు చేసుకోండి. ఇక రైతు భరోసా డబ్బులు మీకు పడకుండా ఉంటే మీరు ఈ విధంగా మీరు అప్లై అనేది చేసుకున్న తర్వాత ఇప్పటివరకు విడుదల చేసినటువంటి రైతు భరోసా 5 ఎకరాల లోపు కనుక మీరు పడకుండా ఉంటే మీ ఆధార్ నెంబర్ ఉపయోగించి లేకపోతే మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మరి రైతు భరోసా స్టేటస్ చెక్ చేసుకునేందుకు మీరు లింక్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. రైతు భరోసా .telangan.gov.in అనే లింక్ అనేది ఓపెన్ చేసి అక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు రైతు భరోసా దరఖాస్తు చేసుకున్న స్టేటస్, రైతు భరోసా పేమెంట్ వివరాలు మీరు తెలుసుకోవచ్చు. మరి రైతు భరోసాకు సంబంధించి ఈ విధంగా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లబ్ధి చేకూరే విధంగా కూడా మీరు నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీరు ఈ డబ్బులను అయితే పొందవచ్చు. మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క సాయాన్ని అయితే అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. ఇప్పటి వరకు కూడా మనకు 5 ఎకరాల లోపు పూర్తి స్థాయిలో డబ్బులు వేశామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతుంది. ఇక మిగిలినటువంటి వారికి కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసుకునే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో డబ్బులు అయితే వేస్తామని చెబుతూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా సాయాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు. మనకు 12,000 రూపాయలను తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు మన తెలంగాణలో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు కీలక ప్రకటన అనేది జారీ చేస్తూ వస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుని మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తూ ఉందన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ యొక్క డబ్బులను తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తప్పనిసరిగా డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట రాష్ట్ర ప్రభుత్వం. మరి రైతులు ఆలోచించినట్లుగానే వారికి ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయి ఇక రైతులు ఎదురు చూస్తున్నట్లుగానే ఈ రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి రైతులందరికీ కూడా ఈ డబ్బులు పడుతూ ఉన్నాయి. కొంతమంది రైతులకు ఇంకా సాంకేతిక కారణాల వల్ల మనం ముందుగా చెప్పుకున్నట్లు డబ్బులు జమ కాలేదని చెబుతూ ఉన్నారు. మరి వారందరికీ కూడా మనకు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఇంకా మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే వేస్తూ ఉంది. మరి పీఎం కిసాన్ కింద ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటి వరకు కూడా 19 విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. మరి 19వ విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఈ 19వ విడత రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే పడ్డాయన్నమాట. మరి ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే సూచించిందనమాట. మరి త్వరలోనే పీఎం కిసాన్ 20 విడత డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి పీఎం కిసాన్ 20 విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొక 2,000 రూపాయలను అయితే జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం రైతులకు డబ్బులను విడుదల చేసేందుకు మనకు సిద్ధమైపోయి దాని ప్రకారం మనకు ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా. మరి రైతులైతే సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు మీకు ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ మనకు ఆదేశాలు అయితే ఇచ్చాయన్నమాట. మరి ఇంకా ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా, ఇవి ఎవరైతే చేసుకోకుండా ఉన్నారో వారు తప్పనిసరిగా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని. ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే తప్పనిసరిగా మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే నేరుగా
రావడం జరుగుతుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి. దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు అయితే వేయబోతుంది. ప్రతి రైతు కూడా కరెక్ట్గా ఉండి దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోండి.